హలో ఎవరివన్. సో ఈ వీడియోలో మీకు ఎవరైతే ట్రస్ట్ వాలెట్లో బిఎన్బి డిపాజిట్ చేయాలనుకుంటున్నారో మీకు ఈ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎందుకని మనకి ట్రస్ట్ వాలెట్లో స్వాపింగ్ చేయాలన్నా లేదు అదర్ కాయిన్స్ ఏమైనా కొనాలనుకున్నా బిఎన్బి అమౌంట్ అయితే కావాల్సి ఉంటుంది మనకి బైనాన్స్ మార్చ్ అనేది. సో ఇప్పుడు దీంట్లోకి మనీ ఎలా డిపాజిట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తక్కువ అమౌంట్సే, ఒక 500 రూపీస్ నుంచి మీకు అయితే స్టార్ట్ అవుతుంది డిపాజిట్ అనేది. సో దానికోసం మీకు కావాల్సిన యాప్స్ ఏంటంటే వాజరిక్స్ యాప్ ఉండాలి, అంతేకాకుండా హార్ట్బీట్ యాప్. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి మీరు ఇప్పుడు దీంట్లో డిపాజిట్ చేయడం కోసం. సో మనకు ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో ఏ డ్రాప్స్ కానీ ఏమైనా అప్డేట్స్ వచ్చి నేను దీంట్లో పోస్ట్ చేస్తున్నాను, దీంట్లో ఫాలో అవుతానండి. ఛానల్ కూడా సపరేట్ చేసుకోండి, ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి, సో మిస్ అవ్వకుండా ఉంటారు. సో ముందుగా మీరు ఏం చేయాలంటే వాజరిక్స్ యాప్లో మీరు మనీ అయితే డిపాజిట్ చేసుకోవాలి. సో మీకు డిపాజిట్ ఎలా చేయాలి అంత ప్రాసెస్ నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను. ఎవరైనా తెలియకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ముందే మీరు దీంట్లో అమౌంట్ యాడ్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే టీఆర్ఎక్స్ అయితే బై చేయాలి. సో ఇప్పుడు మీరు దీంట్లో కొన్న టీఆర్ఎక్స్ని హార్ట్బీట్ యాప్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. హార్ట్బీట్లోంచి సేల్ చేసుకొని వచ్చిన యూఎస్డిటీతో బిఎన్బి బై చేస్తారు. ఆ బిఎన్బిని ట్రస్ట్ వాలెట్కి అయితే సెండ్ చేసుకోవచ్చు. సో మినిమం మీరు ఎంత బై చేయాలంటే కనీసం 500 రూపీస్ అయితే ఉండాలి మీరు ఈ ప్రాసెస్ ట్రై చేయడానికి. సో ఎందుకంటే మనకి హార్ట్బీట్లో మినిమం విత్డ్రా వచ్చి బిఎన్బి 0.01. దాని వాల్యూ ఇప్పుడు చూద్దాం ఎంత అంటే. బిఎన్బి సెర్చ్ చేస్తాను వాజరిక్స్లో. సో 0.01 అంటే మనకి 426 రూపీస్ ఉంది ఎట్ ప్రజెంట్. అది పెరగచ్చు తగ్గచ్చు, అప్ అండ్ డౌన్స్ అవుతుంది కాబట్టి. సో కనీసం మీ దగ్గర 500 రూపీస్ ఉండాలి ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ ట్రై చేయాలంటే. సో ముందుగా మీరు అమౌంట్ అనేది ఈ యొక్క వాజరిక్స్ యాప్లో డిపాజిట్ చేసుకోండి. ఆ తర్వాత టీఆర్ఎక్స్ అని సెర్చ్ చేయండి. సో టీఆర్ఎక్స్ అని సెర్చ్ చేసిన తర్వాత ఐఎన్ఆర్ ఉంటుంది, సో ఇండియన్ రూపీ కాబట్టి. సో దాంతో మీరు ఒక 500 రూపీస్ యాడ్ మనీ చేసిన తర్వాత దాంతో టీఆర్ఎక్స్ అయితే బై చేయండి. 51 టీఆర్ఎక్స్ అయితే వస్తున్నాయి. సో 51 టీఆర్ఎక్స్ మీరు ఏం చేయాలంటే ఈ కొన్న టీఆర్ఎక్స్ని మీరు హార్ట్బీట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఫండ్స్ ఆప్షన్లోకి వెళ్ళండి, పైన సెర్చ్ బార్లో టీఆర్ఎక్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు డిపాజిట్ ఉంటుంది, విత్డ్రా ఉంటుంది. సో నా దగ్గర 16 టీఆర్ఎక్స్ ఉంది, నేనైతే విత్డ్రా చేయట్లేదు ఇప్పుడు తక్కువ కాబట్టి. సో మీ దగ్గర 500 రూపీస్తో టీఆర్ఎక్స్ కొన్న తర్వాత మీరు విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి మినిమం మనకి విత్డ్రాల్ ఫీ వచ్చి 5 టీఆర్ఎక్స్ అయితే పోతుంది. సో మీ దగ్గర 50 ఉన్నా 100 ఉన్నా సరే ఒక 5 టీఆర్ఎక్స్ అయితే ఛార్జెస్ కింద కట్ అయిపోతాయి. సో ఇప్పుడు మీరు దీంట్లో డిపాజిట్ చేయాలంటే హార్ట్బీట్ యాప్లోకి హార్ట్బీట్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో హార్ట్బీట్ యాప్ ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఎలా అకౌంట్కి ఇచ్చి ఆల్రెడీ వీడియో చేశాను నేను. సో తెలియకపోతే డిస్క్రిప్షన్లో వీడియోని ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఇక్కడ ఫండ్ ఆప్షన్లోకి రండి. ఇక్కడ మీకు డిపాజిట్ ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి టీఆర్ఎక్స్ అని సెర్చ్ చేయండి. టీఆర్ఎక్స్ సెర్చ్ చేస్తే మనకి ట్రాన్ అయితే వస్తుంది, దీన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ అడ్రస్ అయితే ఉంటుంది, సో TRC20. సో దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ మీరు వాజరిక్స్ యాప్లో విత్డ్రాకి వెళ్ళారు కదా ఆల్రెడీ టీఆర్ఎక్స్, దాన్ని ఇక్కడ సబ్మిట్ చేయండి ఓకే అడ్రస్ అనేది. తర్వాత ఇక్కడ ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ 5 టీఆర్ఎక్స్ అని కట్ అయిపోతుంది. సో మనకి రిమైనింగ్ ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది ఇక్కడ చూపిస్తుంది. సో రిమార్క్స్ అంటే ఏదో పెట్టుకోండి, హాయిని ఏదో పెట్టుకోండి సరిపోతుంది. ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీకు వాజరిక్స్ అకౌంట్ లింక్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. తర్వాత కన్ఫర్మ్ చేయగానే మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది. సో ఆ మెయిల్ మీరు కన్ఫర్మ్ చేస్తే మాత్రమే మీకు డిపాజిట్ విత్డ్రా అనేది సక్సెస్ అవుతుంది. వన్స్ విత్డ్రా అయిన తర్వాత అది మీకు ఒక 5 to 10 మినిట్స్లోగా మీకు డైరెక్ట్గా హార్ట్బీట్ యాప్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇక్కడికి. సో ఇక్కడ మీకు డిపాజిట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క టీఆర్ఎక్స్ని సేల్ చేయాల్సి ఉంటుంది యూఎస్డిటీలోకి. సో ఇక్కడ మీరు టీఆర్ఎక్స్ మీకు డిపాజిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తుంది, వెయిట్ చేయండి ఒక 10 మినిట్స్. సో డిపాజిట్ అయిపోయిన తర్వాత దీన్ని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మార్కెట్స్ ఉంటాయి, BTC, ఈథీరియం, USDT. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే టీఆర్ఎక్స్ని యూఎస్డిటీగా సేల్ చేయాలి. సో టీఆర్ఎక్స్ యూఎస్డిటీ ఇక్కడ ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మార్కెట్ ఓపెన్ అవుతుంది. సేల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు మీ దగ్గర ఎంతైతే టీఆర్ఎక్స్ ఉందో ఇక్కడైతే 100% సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ మాన్యువల్గా ఎంటర్ చేసుకోవచ్చు. 50 టీఆర్ఎక్స్ కానీ 51 టీఆర్ఎక్స్ కానీ మీ ఇష్టం. సో ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక 50 టీఆర్ఎక్స్ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మీకు ఎంత యూఎస్డిటీ వస్తుందో చూపిస్తుంది. ఇక్కడ మీరు సింపుల్గా సేల్ టీఆర్ఎక్స్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆర్డర్ అయితే ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే కొన్నిసార్లు అది ఆర్డర్ అనేది అంత తొందరగా సక్సెస్ అవ్వదు, ఎందుకంటే మార్కెట్ రేట్ అని అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి కాబట్టి. అలా అవ్వకపోతే ఒక 5 మినిట్స్లోగా క్యాన్సిల్ చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ సేల్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మళ్ళీ టీఆర్ఎక్స్ అమౌంట్ ఎంటర్ చేసి సేల్ క్లిక్ చేయండి. అలా మీకు చేస్తుంటే ఏదో టైంలో సక్సెస్ అవుతుంది ట్రాన్సాక్షన్ అనేది. సో ఇప్పుడు మీరు సేల్ చేసిన తర్వాత మీకు యూఎస్డిటీ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో యూఎస్డిటీ యాడ్ అవుతుంది, టీఆర్ఎక్స్ సేల్ చేస్తారు కాబట్టి. సో ఎంతైతే వచ్చిందో యూఎస్డిటీ అది ఇక్కడ యాడ్ అవుతుంది. దీంతో మీరు ఇప్పుడు బిఎన్బి అయితే బై చేయాలి. సో దానికోసం మార్కెట్ ఆప్షన్లోకి రండి. సర్చ్ బార్లో మీరు ఇక్కడ ఏం చేయాలంటే బిఎన్బి అని సెర్చ్ చేయండి.
సెర్చ్ చేస్తే బిఎన్బి వస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు బై బిఎన్బి ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఎంత యూఎస్డిటీ ఉందో దాన్ని 100% సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు మాన్యువల్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. 6 యూఎస్డిటీ ఎంటర్ చేశాను. సో నాకైతే 0.0111 వస్తుంది. సో మనకి ఇది సరిపోతుంది మనం ట్రస్ట్ వాలెట్లో విత్డ్రా చేయడానికి 6 యూఎస్డిటీతో. సో లేదు మీకు ఇంకా ఎక్కువనా పర్లేదు, ఒక 7 యూఎస్డిటీ ఉన్నా. సో మీ దగ్గర ఎంతైతే టీఆర్ఎక్స్ సేల్ చేస్తే దానికి వచ్చిన యూఎస్డిటీ అంతా అప్లై చేసుకోండి. సో మీకు ఇక్కడ బిఎన్బి వస్తుంది, బై మీ క్లిక్ చేసుకోండి. సో బై మీ క్లిక్ చేయగానే మీకు ఆర్డర్ ప్లేస్ అవుతుంది, వెయిట్ చేయండి. సో అది కూడా మీకు సక్సెస్ అయిన తర్వాత ఫండ్ ఆప్షన్లోకి రండి. ఇక్కడ మీకు బిఎన్బి అయితే యాడ్ అవుతుంది. సో మీ ఇక్కడ వాల్యూ చూపిస్తుంది. ఇప్పుడు దాన్ని మీరు విత్డ్రా చేయడం కోసం విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. పైన బిఎన్బి అని సెర్చ్ చేయండి. బిఎన్బి వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ మీరు సో చూసుకున్నట్టయితే దీంట్లో మనకి మెన్షన్ చేశారు, ఇవన్నీ చూసుకోవాలి మీరు. విత్డ్రా చేసాము, విత్డ్రా ఫీ ఎంత ఉంది, మినిమం విత్డ్రా ఎంత ఉంది, ఎందుకంటే కొన్నిసార్లు చేంజ్ అవ్వచ్చు. సో అట్ ప్రెజెంట్ చూసుకున్నట్టయితే విత్డ్రాల్ ఫీ వచ్చి 0.001 ఉంది. సో అది పెద్ద ఛార్జెస్ ఏం కాదు, కానీ మినిమం విత్డ్రా చూసుకోవాలి. సో మనకి 0.01 ఉంది. సో ఒక 6 యూఎస్డిటీతో అంటే ఒక 500 రూపీస్తో మీరు టీఆర్ఎక్స్ బై చేసుకుంటే ఈ ప్రాసెస్ అంతా ట్రై చేసి మీకు ఈజీగా 0.01 వచ్చేస్తుంది. సో విత్డ్రా కూడా అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అడ్రస్ కావాలి. సో దీనికోసం మీరు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయండి. సో ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బైనాన్స్ స్మార్ట్ చైన్ ఉంటుంది. సో నాకు ఇక్కడ రిసీవ్ ఆప్షన్ ఉంది కదా, సో రిసీవ్లోకి వెళ్ళండి, కాపీ చేసుకోండి అడ్రస్ అనేది. సో ఇక్కడ మీరు ఇప్పుడు హార్ట్బీట్ ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ అడ్రస్ యాడ్ చేయడం కోసం ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు అడ్రస్ అయితే పేస్ట్ చేయండి. సో ఇక్కడ మీకు అడుగుతుంది BEP20 BSC అని అంటే బైనాన్స్ మ్యాచ్ అనేది BSC అంటే బైనాన్స్ మ్యాచ్ చైన్. ఇప్పుడు మీరు BSC కాబట్టి సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి BEP20 BSC అని. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ పేస్ట్ చేయండి. ఇక్కడ రిమార్క్స్ అంటే సింపుల్గా ట్రస్ట్ వాలెట్ అని పెట్టుకోండి, TRUST. సో ట్రస్ట్ వాలెట్ అని పెట్టుకోండి ఇక్కడ. సో పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ యాడ్ కన్ఫర్మ్ క్లిక్ చేసుకోండి. సో వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్న BNB అంతా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు 100% అని. సో 0.01 ఉంది కదా, సో 11 సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, నా దగ్గర ట్రస్ట్ వాలెట్ అది. ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఎంతైతే ట్రాన్స్ఫర్ అవుతుందో ఇక్కడ చూపిస్తుంది. సబ్మిట్ చేయగానే సో మీకు ఓటీపీలు వస్తాయి మొబైల్ నెంబర్కి, ఈమెయిల్ ఐడికి. సో ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి, సక్సెస్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత ఒక 10 minutes లాగా మీకు ట్రస్ట్ వాలెట్లో సో ఈ యొక్క BNB అనేది డిపాజిట్ అవుతుంది. సో మీకు ఆల్రెడీ నేను రిసీవ్ చేసుకున్నాను. సో యాడ్ అయిన తర్వాత మీకు అమౌంట్ అయితే చూపిస్తుంది మీకు బైనాన్స్ స్మార్ట్ చైన్లో. ఈ అమౌంట్ మీరు కావాలంటే చాలా కాయిన్స్ అయితే కొనుక్కోవచ్చు దీంట్లోనే, లేదా స్వాపింగ్కి అయినా యూజ్ చేసుకోవచ్చు. కొన్ని ఏంటంటే మనకి ఫ్రీగా కాయిన్స్ వస్తుంటాయి, కానీ అవి క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మనం ట్రాన్సాక్షన్ ఫీ అయితే పే చేయాలి, 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ. అలాంటివి పే చేయాలన్నా కూడా మీ దగ్గర ఈ BNB ఉండాలి. సో కాబట్టి ఈ ప్రాసెస్ ట్రై చేయండి. మీరు 500 రూపీస్ నుంచి ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. సో వాజరెక్స్ కూడా ఉంది, కానీ ప్రాసెస్ అనేది ఏంటంటే దాంట్లో ఎక్కువ అమౌంట్ ఉండాలంటే మ్యాక్సిమం మీరు ఒక 60 USDT 70 USDT ఆ రేంజ్లో ఉంటే మాత్రమే మీరు విత్డ్రా చేయొచ్చు బైనాన్స్ నుంచి ట్రస్ట్ వాలెట్కి. కాబట్టి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ వాజెక్స్ నుంచి హార్ట్బీట్లో ట్రై చేసుకొని హార్ట్బీట్ నుంచి ట్రస్ట్ వాలెట్ చేసుకోండి. అది కూడా మీరు మినిమం ట్రాన్సాక్షన్ ఎంత ఉంది, మినిమం విత్డ్రా ఫీ ఎంత ఉంది అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ అనేది ట్రై చేయండి. సో ఓవరాల్గా వీడియో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రీ మనకి టోకెన్స్ ఏమైనా వస్తే ఎలా క్లెయిమ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్డేట్స్ కూడా దీంట్లో వస్తాయి. థ్యాంక్ యూ.